ఒక అత్యంత ప్రమాదకరమైన మరియు జీవితాన్ని మార్చే గ్రహ కలయిక కర్కాటక రాశి వారికి మార్చి 2026లో ఏర్పడుతోంది. ఈ గ్రహ కలయిక వల్ల ఒకవైపు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఒక చిన్న తప్పు భారీ ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి మరియు జీవితంలో ఆకస్మిక మార్పులను తీసుకురాగలదు. ముఖ్యంగా మార్చి 17 మరియు 18 తేదీలు ఈ 2 రోజులు అత్యంత ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. కానీ అదే సమయంలో మార్చి 1, 2, 23, 24, 30 మరియు 31 తేదీలు మీ జీవితంలో ఆకస్మిక ధనలాభాన్ని తీసుకురాగలవు. ఈ నెలలో మీకు నిజంగా ఏమి జరగబోతోంది, ఎవరికి ఎక్కువ లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, మరియు మీ లగ్నాన్ని బట్టి మీ జీవితంలో వచ్చే అసలు మార్పులేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని కేవలం పేరు ద్వారా పూర్తిగా గుర్తించలేము. అదేవిధంగా కేవలం రాశి ఆధారంగా మాత్రమే చూసే ఫలితాలు మీకు పూర్తిగా సరైన ఫలితాలను ఇవ్వలేవు. దక్షిణ భారత వేదజ్యోతిష్య పద్ధతి ప్రకారం చంద్రరాశికి 60% ప్రాధాన్యత, లగ్నానికి 40% ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీ లగ్నాన్ని బట్టి ఈ ఫలితాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే ఇప్పుడు ముందుగా కర్కాటక రాశివారికి రాశిపరముగా మొత్తం పరిస్థితి, తర్వాత లగ్నాన్ని బట్టి వ్యక్తిగత మార్పులు చూద్దాం. కర్కాటక రాశివారికి ఈ నెల అత్యంత సున్నితమైన మరియు కీలకమైన సమయం. ఎందుకంటే మీ రాశికి 8వ స్థానంలో కుజుడు, రాహువు మరియు సూర్యుడు కలిసి ఉన్నారు. ఈ గ్రహ కలయిక వల్ల ఆకస్మిక మార్పులు, మానసిక ఒత్తిడి, అనుకోని ఖర్చులు మరియు జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అయితే మీకొక గొప్ప రక్షణ కూడా ఉంది. మీ రాశికి 9వ స్థానంలో శనిగ్రహం ఇప్పటికే సంచారం చేస్తూ మీకు దైవబలం మరియు రక్షణ ఇస్తున్నాడు. అలాగే మార్చి 2, 2026 నుండి శుక్రుడు కూడా మీ రాశికి 9వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ శని మరియు శుక్రుడి కలయిక వల్ల దైవ అనుగ్రహం పెరుగుతుంది. అదృష్టం మీ వైపు పనిచేయడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మార్చి 2 తర్వాత మీ జీవితంలో పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడడం ప్రారంభమవుతుంది. సమస్యలున్నా మీరు వాటి నుండి బయటపడే శక్తి పొందుతారు. ఇప్పుడు ముఖ్యమైన భాగం, ఆర్థిక పరిస్థితి పరముగా ఈ నెలలో మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశమున్న ముఖ్యమైన తేదీలు మార్చి 1, 2, 23, 24, 30 మరియు 31. ఈ తేదీలలో బాకీలు తిరిగి రావచ్చు, ఆకస్మిక ధనలాభం రావచ్చు, కొత్త ఆదాయ అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా మార్చి 14 నుండి 16 మధ్య వ్యాపార లాభాలు వచ్చే అవకాశముంది. అయితే మార్చి 17 మరియు 18 తేదీలు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ 2 రోజుల్లో కొత్త పెట్టుబడులు పెట్టవద్దు, కొత్త ఒప్పందాలు చేయవద్దు, పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయవద్దు. ఈ 2 రోజులు ఆర్థికంగా అత్యంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ రాశికి 8వ ఇంట్లో కుజుడు మరియు రాహువు ఉండటం వల్ల స్పెక్యులేషన్, ఇంట్రాడే ట్రేడింగ్, రిస్కీ పెట్టుబడులు పూర్తిగా నివారించాలి. లేకపోతే భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వివాదాలకు దూరంగా ఉండండి, సహనంతో వ్యవహరించండి. మార్చి 15 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మార్చి 15 తర్వాత వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో జాగ్రత్త అవసరం. స్ట్రెస్, బీపీ సమస్యలు మరియు యాక్సిడెంట్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీ లగ్నాన్ని బట్టి మీ జీవితంలో వచ్చే అసలు మార్పులు చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది మేష లగ్నమైతే ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. సేవింగ్స్ చేయడం చాలా ముఖ్యం. మీది వృషభ లగ్నమైతే కెరియర్ గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీది మిథున లగ్నమైతే కొత్త అవకాశాలు వస్తాయి, కానీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. మీది కర్కాటక లగ్నమైతే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ పీరియడ్. మీ జీవితంలో పెద్ద మార్పులు మొదలవుతాయి. ఈ నెలలు ఈ పరిహారాలు తప్పనిసరిగా చెయ్యాలి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి, దుర్గా కవచం పఠించండి, పేదలకు అన్నదానం చెయ్యండి. ఇవి మీకు రక్షణ ఇస్తాయి. మొత్తానికి కర్కాటక రాశివారికి
మార్చి 2026 ఒక ప్రమాదకరమైన కానీ జీవితాన్ని మార్చే నెల. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఈ నెల మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ రాశి మరియు లగ్నం కమెంట్ చేయండి. మీకు వ్యక్తిగత ఫలితాలు చెప్పబడతాయి. మీ నెలవారీ రాశి ఫలాలను తెలుసుకునేందుకు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.